అంటే ఈ ఒగ్గు కథలో ఏమేం కథలు చెప్తారు మీరు? ఇప్పుడు ఒగ్గు కథ ఇప్పుడు మల్లన్న దేవింది, ఎల్లమ్మది, బీరప్పది, పోతే శిలల కథలు పాపరూప సుందరి, చనిపోయిన దగ్గర దినవారాలు, నెల దినాలు, ఆడది మాసికము, ఇవి పెట్టిన కాడ ఇక చిల్ల చిల్ల కథలు మస్తు ఉన్నాయి సార్. ఇక మస్తు చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు చాలా వస్తుండే, చాలా మంది దగ్గరికి ఊర్లలోకి వెళ్తుండే మీరు. ఇప్పటికి కూడా వెళ్తున్నాం అన్న. అయితే ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఒగ్గు కథ ప్రత్యేకత, మేము ఒగ్గు కళాకారులు. మేము మల్లన్న బీరన్న పూజలు చేసుకుంటా, పట్నాలు కొట్టుకుంటా, ఎల్లమ్మ పట్నాలు, మల్లన్న పట్నాలు అన్నీ చేస్తాము. చేసుకుంటా ఇప్పుడు నార్మల్ టైంలో సట్టి శ్రావణం అయిపోయినాక మాకు పట్నాలు లేని టైంలో మేము ఎటు పోతామని అంటే ఈ చనిపోయిన దగ్గర దినవారాలు పెట్టుకుంటారు, 11 days కానీ 9 days కానీ. అప్పుడు కథ చెప్పించుకుంటారు నా ఆత్మశాంతి కొరకు. చనిపోయిన దగ్గర ఫోటో పెట్టి అక్కడ వాళ్ళకి ముట్టుడు చుట్టుడు పోయిన రోజు మేము 4-5 కళాకారులం పోయి మైక్ సెట్లు పట్టుకొని పోయి అక్కడ వాళ్ళ ఏ విలేజ్ ఉన్నదో ఆ విలేజ్కి పోయి అక్కడ ఫోటో దగ్గర అతను ఆత్మశాంతి చేకూరడానికి నైట్ మొత్తం కథ చెప్తాం. కథ చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ మా రెగ్యులర్ వర్క్స్ మేము చూసుకుంటాం. అట్లా డైలీ నైట్ టైమే ఎక్కువ పోతాం అన్నట్టు. నైట్ టైమే ఉంటాయి కథలు. ఇప్పుడు రీసెంట్ గా ఎప్పుడు కథ చెప్పనీక పోయారు మీరు? నేను నైట్ వెళ్ళినా ఉన్నా. నైట్ అంటే ఒకప్పటిలాగా ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు అంటే కొంచెం తక్కువగానే వస్తున్నాయా? ఇప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళా ముందు వస్తున్నాయి. అంటే ముందులాగా మళ్ళీ ఇప్పుడు కొంచెం ముందులాగా అంతా కాకుండా గానీ మధ్యలో కొంచెం డల్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం రెగ్యులర్ గా నడుస్తున్నాయి. ఓకే. ఒకవేళ మీకు అంటే ఇది మీది కుల వృత్తి. అవును. సో ఒకవేళ మీకు అంటే మనమైతే ఆర్డర్లు అంటాం ఇప్పుడు. సో అంటే బుకింగ్ కానీ ఆర్డర్లు కానీ ఇట్లా వస్తేనేమో మీకు తినడానికి డబ్బులు వస్తాయి. లేకుంటే మరి ఏం చేస్తారు? లేకుంటే వ్యవసాయం పని. ఓకే. ప్రతి గొర్రెలు మాకలు మన కుల వృత్తి, మన కుటుంబం కాబట్టి మా కుల వృత్తి మేము చేసుకుంటాం. కైకి లాంటి